నియామకాలు ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రపతి ఇంకా అనేక ఇతర నియామకాలు చేస్తాడండి. వాటికి రాజ్యాంగబద్ధంగా ఒక నిబంధన లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి ఇతర నియామకాలు కూడా చేస్తాడు. అవేంటో కూడా మనం ఇక్కడ గమనిద్దాం. రాష్ట్రపతి ఇంకా ఎవరు నియమిస్తాడు అంటే ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులు. ఎన్హెచ్ఆర్సి సంబంధించినటువంటి వాళ్ళని నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్, రీసెర్చ్ అండ్ రాకు సంబంధించినటువంటి డైరెక్టర్ మరియు దానికి సంబంధించినటువంటి కీలక నియామకాలు చేసే వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. అదేవిధంగా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియమించేది రాష్ట్రపతి. అదేవిధంగా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి ఇస్రో చైర్మన్ నియమించేది కూడా రాష్ట్రపతి. అదేవిధంగా ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ ట్రాయ్కి సంబంధించిన నియామకాలు కూడా చేసేది రాష్ట్రపతి. ఇవి కాకుండా ఇంకా ఎవరైనా నియమిస్తాడా అంటే రాష్ట్రపతి ఢిల్లీ మరియు పాండిచ్చేరి, ఈ ఢిల్లీ పాండిచ్చేరి ముఖ్యమంత్రులను నియమించేది కూడా రాష్ట్రపతి. మనకు మామూలుగా ఎక్కడైనా చదివినప్పుడు ముఖ్యమంత్రులు నియమించేది గవర్నర్ అని మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ ఢిల్లీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు నియమించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికే ఉంటుంది అని మనం గమనించాలి. ఏదైనా సందర్భంలో ఇక్కడ రాష్ట్రపతి కాకుండా వేరే ఎవరైనా నియామకాలు చేపట్టారు అని అనుకుంటే అది రాష్ట్రపతి ఆదేశం మేరకని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కాకుండా ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రాష్ట్రపతి పర్యవేక్షిస్తాడు. అక్కడ ఏదైనా సందర్భంలో శాసనసభ రద్దై ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో విధి విధానాలు నిర్ధారిస్తాడు. రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాల్లో యూపీఎస్సీ కానివ్వండి, లేదా యూపీఎస్సీతో పాటు లేదా సుప్రీంకోర్టు కానివ్వండి, ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల అధికార పరిధిని విస్తరించే అధికారంలో కూడా రాష్ట్రపతికి క్రియాశీల పాత్ర ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారాల్లో అంతర్భాగమని మనం గమనించాలి. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్యనిర్వహణాధికారాలు అంటే నియామక అధికారాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రపతి ఎవరు నియమిస్తాడు అని ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు అంటే పలానా వ్యక్తిని ఎవరు నియమిస్తారని చెప్పి ఏ నిబంధన ప్రకారం అని కూడా అడగొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎవరు నియమిస్తారనే దానికి. అదేవిధంగా ఈ ఇతర అంశాలు కూడా, ఈ నియామకాలు కూడా చేపట్టేది ఎవరు? రాష్ట్రపతి అని గుర్తుంచుకోవాలి. ఇవి కార్యనిర్వహణాధికారాలండి. కార్యనిర్వహణాధికారాల తర్వాత రాష్ట్రపతి అధికారాల్లో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శాసన నిర్మాణాధికారాలు. శాసన నిర్మాణాధికారాలు అంటే ఏంటి? వేటిని మనం శాసన నిర్మాణాధికారాలు అనాలి అంటే పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి చేపట్టే కార్యకలాపాలన్నీ కూడా శాసన నిర్మాణాధికారాలు అని చెప్పొచ్చు. పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి చేపట్టే కార్యకలాపాలన్నీ ఏంటి? శాసన నిర్మాణ అధికారాలు. ఎందుకు అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 ఏం చెప్తుంది అంటే లోక్సభ మరియు రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంటు అని చెప్పడం జరుగుతుంది. అంటే పార్లమెంట్ అంటే ఏంటి అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఇవన్నీ కలిపితే పార్లమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకునే ఎగ్జామ్లో ప్రశ్నలు అడగొచ్చాయి. ఏమని అంటే రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడా కాదా అని. ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు అభ్యర్థి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అన్నామన్నప్పుడు రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు అని అనుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్రపతి ఎంపీయా అంటే మళ్ళీ కాదని చెప్తాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రపతి అనేవాడు పార్లమెంట్లో అంతర్భాగమే కానీ పార్లమెంట్లో సభ్యుడు కాదు. రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్ సభ్యుడు కాదు. రాష్ట్రపతి అనేవాడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడై ఉండడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని అడిగే ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్ సభ్యుడు కాదని గుర్తించాలి. మరి ఈ హోదాలో అంటే పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి ఏం చేస్తాడు? అవే రాష్ట్రపతికి సంబంధించినటువంటి శాసన నిర్మాణ అధికారాలు. అవి ఒకసారి పరిశీలిద్దాం. ఏంటి అసలు
ఈ శాసన నిర్మాణాధికారాలు ఏంటి అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. పార్లమెంటు సమావేశాల ఏర్పాటు ప్రతి సంవత్సరం విభిన్న సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయండి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి అని రాజ్యాంగంలో తెలియజేయడం జరిగింది. కానీ సాధారణంగా మనకి 3 సమావేశాలు జరుగుతాయి. ఆ 3 సమావేశాలు ఏంటి అంటే బడ్జెట్ సమావేశం, వర్షాకాల సమావేశం, శీతాకాల సమావేశం అని ప్రస్తుతం 3 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ సమావేశాలు సంవత్సరంలో 2 సార్లు జరగాలి. ఈ సమావేశాలు ఏర్పాటు చేసేది ఎవరు అని అంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 86 ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తాడు. పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 86 ప్రకారం పార్లమెంట్లో అతను ఏదైనా అభిప్రాయాలు చెప్పాలనుకున్నప్పుడు పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 87 ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ కూడా శాసన నిర్మాణాధికారంలో అంతర్భాగం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేది కూడా రాష్ట్రపతి. ఇవి కాకుండా పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి ఇంకా ఏమైనా అధికారాలను కలిగి ఉంటాడా అంటే 80 ఉపనిబంధన 3 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను లేదా 12 మంది ప్రముఖులను నామినేట్ చేస్తాడు. అంటే రాజ్యసభలో ఉండేటువంటి 245 మందిలో 12 మంది భిన్న రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఉంటారండి. వాళ్ళని నామినేట్ చేస్తాడు. ఈ 12 మంది ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు 4 రంగాలకు చెందినటువంటి ప్రముఖులై ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నెక్స్ట్ సామాజిక రంగం లేదా సామాజిక సేవా రంగం. ఇట్లా 4 రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని నామినేట్ చేసేవారు రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 80 ఉపనిబంధన 3. అదేవిధంగా ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు. 2 ఆంగ్లో ఇండియన్స్. ఇంకా ఏం చేస్తాడు రాష్ట్రపతి అంటే దీంట్లో భాగంగానే ఇంకా అనేక రకాలైనటువంటి ఇతర కార్యకలాపాలు కూడా చేపడతాడండి. ఇంకా ఏం చేస్తాడు రాష్ట్రపతి శాసన నిర్మాణాల్లో భాగంగా అంటే ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశం. అసలు ఏంటిది ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే మామూలుగా ఏదైనా సందర్భంలో పార్లమెంట్లో ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే లోక్సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించి, లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే ఒక బిల్లు చట్టం అవుతుంది మామూలుగా. అయితే ఏదైనా సందర్భంలో ఒక సభ బిల్లును ఆమోదించి మరో సభ విభేదించింది అనుకుందాం. అలాంటి సందర్భాల్లో ఆ బిల్లు చట్టం కాదు. అంటే ఇప్పుడు లోక్సభ ఒక బిల్లును ఓకే అనుకుంది, కానీ రాజ్యసభ ఒక బిల్లును లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేసింది, అంటే ఆమోదించలేదు. అలా ఒక బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభ రిజెక్ట్ చేసిందని అనుకుంటే, ఒక ఉదాహరణ ఇది, అలా అనుకున్నట్టయితే ఆ బిల్లు చట్టం అయ్యే అవకాశం లేదు.
కానీ ఖచ్చితంగా ఆ బిల్లును చట్టం చేయాల్సిన అవసరం ఉందని కనుక ప్రభుత్వం భావిస్తే, మెజారిటీ వాళ్ళు భావిస్తే ఏం చేస్తారంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు ఇద్దరిని కలిపి ఒక జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. దాన్నే మనం ఉభయ సభల సంయుక్త సమావేశం అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకు ఒక 400 మంది అటెండ్ అయినారు, వీళ్ళందరూ ఓకే అనుకున్నారు ఈ బిల్లును. రాజ్యసభలో ఒక 200 మంది అటెండ్ అయినారు, వీళ్ళు ఒక్క వ్యక్తి కూడా ఈ బిల్లు అవసరం లేదు, చట్టం చేయాల్సిన అవసరం లేదని భావించాడు. అలాంటప్పుడు 400 + 200, 400 200 మంది అందరినీ కలిపి కూర్చోబెట్టినప్పుడు 600 మంది అయినారు అనుకోండి. దీంట్లో ఈ 400 మంది ఓకే అనుకున్నప్పుడు మొత్తం సభ్యుల్లో వీళ్ళు మెజారిటీ కాబట్టి ఆటోమేటిక్గా బిల్లు ఉభయ సభల సంయుక్త సమావేశంలో సాధారణ మెజారిటీతో ఆమోదించినట్టుగా భావించి రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదిస్తే చట్టం అవుతుంది. అంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే అలాంటి బిల్లును తప్పనిసరిగా చట్టం చేయాలని కనుక ప్రభుత్వం భావిస్తే ఆ కండిషన్లో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేది ఎవరు అంటే ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. దీనికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, దీనికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. ఒకవేళ లోక్సభ స్పీకర్ అందుబాటులో లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇద్దరూ అందుబాటులో లేకపోతే రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించడానికి గమనించాలి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఇలా ఇప్పటిదాకా ఇండియన్ డెమోక్రసీలో భారతదేశంలో ఎప్పుడైనా సరే మనం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామా అంటే అలా ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మనం గమనిద్దాం. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ను నియమిస్తాడండి. అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరైనా అంటే కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు. ఈ అటార్నీ జనరల్ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అటార్నీ జనరల్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా ఉంటాడు. అదేవిధంగా ఏదైనా సభలో పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ఎక్కడైనా సరే అతను ప్రసంగించే అధికారాన్ని కలిగి ఉంటాడు. దేశంలో ఏ న్యాయస్థానంలో అయినా ప్రసంగించే అధికారాన్ని కలిగి ఉంటాడు, కానీ ఓటు వేసే అధికారం ఉండదు. దేశంలో ప్రథమ న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఈ ప్రశ్న గతంలో అడగడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ని ఆర్టికల్ 76 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇంకా ఎవరు నియమిస్తాడు రాష్ట్రపతి అంటే ఆర్టికల్ 148 ప్రకారం C&AG కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాతాలన్నీ పరిశీలించేటువంటి వ్యక్తిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారండి. ఈ కంట్రోల్ ఆడిటర్ జనరల్ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు నియమిస్తాడు. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇక్కడ జాగ్రత్త అండి, కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి నియమిస్తాడని, హైకోర్టు అంటే మళ్ళీ గవర్నర్ అనుకోకూడదు. కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులందరినీ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. అదేవిధంగా ఇంకా ఎవరు నియమిస్తాడు అంటే ఆర్టికల్ 315, 350 ప్రకారం యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం. ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం,